హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో హ్యూమన్ డిసీజెస్ గురించి చూద్దాం. హ్యూమన్ డిసీజెస్కి వచ్చేసరికి హ్యూమన్ డిసీజెస్లో వ్యాక్సినేషను అలాగే మెడిసిన్. వ్యాక్సినేషన్ అంటే బిఫోర్ డిసీజ్ వచ్చాక ముందు, వచ్చిన తర్వాత వాడేది మెడిసిన్, రైట్? ఇక్కడ హెల్త్ అంటే మనకు నచ్చిన ఇలాంటి డెఫినేషన్స్ రాయకూడదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం డెఫినేషన్ ఇచ్చిందో అది రాయాలి. ఏమన్నారు? ఇట్ మీన్స్ మెంటలీ, ఫిజికలీ అండ్ సోషల్ వెల్ బీయింగ్నెస్ ఈజ్ కాల్డ్ హెల్త్. ఓకే, ఈ WHO ఎక్కడుంది? దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, రైట్. తెలుసు కదా, స్విట్జర్లాండ్ ఇలా ఉన్నప్పుడు ఇట్లా జెనీవా ఉంటుంది, ఇక్కడ బాసిల్ ఉంటుంది, ఇక్కడ గ్లాండ్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఏ ఇయర్లో? 1948లో. ఇక్కడ ఉన్న ఎవ్రీ డీటెయిల్ కొంచెం నోట్స్ నుంచే తీసుకున్నాం కాబట్టి క్లమ్జీగా ఉంది, బట్ ఎవ్రీ డీటెయిల్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. April 7th ఏమంటారు? దీన్ని వరల్డ్ హెల్త్ డే అంటారు. మీరు ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్కి వచ్చే థీమ్ని ఇక్కడ అప్డేట్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ డిసీజ్. మరి హెల్త్ అంటే సరే, మరి డిసీజ్ అంటే అర్థం ఏంటి? డిసీజ్ అంటే డిస్ఆర్డర్, అంటే ఆర్డర్ అనేది సరిగ్గా లేదు, డిసార్డర్. రీజన్ లాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మీకున్న ఇమ్యూన్ సిస్టమ్ని లాస్ అయ్యారు, అదే డిసీజ్ అనమాట. ఓకే, వ్యాక్సినేషన్ ఫస్ట్ 1796లో ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ డెవలప్డ్ బై ఎడ్వర్డ్ జెన్నీ. ఈ వర్డ్ చూసారా? ఎడ్వర్డ్ జెన్నీ. దేనికంట? స్మాల్ పాక్స్ కోసం. ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని ఎవరిని అంటారు? ఆర్ ఇమ్యూనాలజీ అని ఎవరిని అంటారు అంటే ఈ ఎడ్వర్డ్ జెన్నీ అంటారు. ఎందుకంటే అతనే కదా ఫస్ట్ దీన్ని డిస్కవర్ చేసింది, అందుకు. నెక్స్ట్ లూయిస్ పాస్చర్. ఇతను ఏం చేశాడు? కలరా వ్యాక్సిన్ కనుక్కున్నాడు. అలాగే ర్యాబిస్, అలాగే యాంథ్రాక్స్. వీటికి ర్యాబిస్కి ఇప్పుడు దాకా మనకు మెడిసిన్ లేదు, బట్ వ్యాక్సిన్ ఉంది. రెండుకి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ BCG వ్యాక్సిన్ అంటే బ్యాసిలస్ క్యాలమెటిక్ గురైన్. ఇది ఏంటంటే ఫర్ బర్త్ చిల్డ్రన్ ఇమ్మీడియట్గా ఇస్తారనమాట. వాళ్ళ ప్రోగ్రెస్ సరిగ్గా ఉండాలి, వాళ్ళ హెల్త్ అనే దానికి ఆ టైంలో ఇస్తారు, ఇమ్మీడియట్గా ఇవ్వాలంటుంది. నెక్స్ట్ DPT వ్యాక్సిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రిపుల్ యాంటీజెన్. అంటే డిప్తీరియా, పెరిట్యూసిస్, టెటానియస్. ఇవన్నీ చిన్నపిల్లల్లో మీకు ఎప్పుడు గమనిస్తున్నాం. టిటానియస్ అంటే లైక్ ఫిట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అదనమాట. డిప్తీరియా అంటే సంథింగ్ లైక్ కాఫ్ లాగా. పెంటావాలెంట్ న్యూ వ్యాక్సిన్ ఇన్ ప్లేస్ ఆఫ్ DPT ఇంతకుముందు 3 కునింది, ఇప్పుడు పెంటావాలెంట్ ఇక్కడ ఉంది కదా 5 అనమాట. ఏంటేంటి అంటే డిప్తీరియా, అలాగే పెరిట్యూసిస్, టెటానస్, అలాగే వాటితో కలుపుతూ హెమిఫీలియస్ ఇన్ఫ్లుయెంజా B, అలాగే హెపటైటిస్ B అంటే ఏంటి? మన సంథింగ్ జాండ్రీస్ అంటాం కదా, పచ్చకామెలు ఇట్లాంటివి అనమాట. ఏది ఎఫెక్ట్ అవుతుంది ఆ టైంలో అంటే లివర్. హెమిఫీలియస్ ఇన్ఫ్లుయెంజా B అంటే హెమిఫీలియస్ వర్డ్ అబ్జర్వ్ చేయండి. హెమీ అనగానే ఏంటి? బ్లడ్కి సంబంధించింది అనమాట. ఓకే, ఇది బ్లడ్కి సంబంధించి HIV అనేది. నెక్స్ట్ HPV వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలో వైరస్. ఇట్ ఈస్ ఏ యాంటీ క్యాన్సర్ వ్యాక్సిన్. ఈ ప్యాపిలో ఈ వర్డ్స్ కనిపిస్తున్నాయంటే ఇది యాంటీ క్యాన్సర్కి ఇంతవరకు మెడిసిన్ లేదు, ఇది అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మిషన్ ఇంద్రధనుష్ అంటే ఒక అంబ్రెల్లా స్కీమ్. ఇది ఏంటి అంటే 2014 నుంచి 20 వరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ పీరియడ్ అని ఇనిషియల్గా తీసుకున్నారనమాట. అప్పుడున్న హెల్త్ మినిస్టర్ JP నడ్డా. ఇప్పుడు NDA గవర్నమెంట్ 2025లో మొత్తం ఇండియా వైడ్ NDA లీడర్ కదా, BJP లీడర్. ఓకే, December 25th రోజు ఇది ఇనిషియేట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు గుడ్ గవర్నెన్స్ డే, ఆన్ బర్త్ యానివర్సరీ ఆఫ్ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు గుర్తు చేసుకుంటూ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. DPT నుంచి పెంటావాలెంట్ వచ్చింది, పెంటావాలెంట్ నుంచి మిషన్ ఇంద్రధనుష్ వచ్చింది, రైట్. ఏంటి దీని థీమ్ అంటే బై 2020 ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఈ వర్డ్ అబ్జర్వ్ చేయాలి, ఆల్ చిల్డ్రన్ అట్ ది ఏజ్ ఆఫ్ బిలో 2 years. ఇక్కడ మీరు ఏం చేయాలంటే వెంటనే మనకు MMR ఎంత ఉంది, అలాగే IMR ఎంత ఉంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అలాగే మన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? per 1 lakh డెలివరీస్కి ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనేది MMR. అదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే అండర్ 5 ఉన్నాం, 5 years లోపల ఇన్ఫాంట్ అంటే పుట్టిన పిల్లలు 1 year కూడా
ఫస్ట్ యానివర్సరీ కూడా చేసుకోకుండా ఎంతమంది చనిపోతున్నారు. ఓకే, ఎంఎంఆర్ అరౌండ్ 97 ఉంది, అలాగే ఐఎంఆర్ వచ్చేసి 45 ఉంది. కానీ ఏపీ ఎంఎంఆర్ అనేది ఇండియన్ ఎంఎంఆర్తో కంపేర్ చేసి ఇంకా లెస్గానే ఉంది, సంథింగ్ 24 అలా ఉంది. బట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి ముందు, ఎందుకంటే ఇవి ఇయర్లీ మారుతుంటాయి కదా, అందుకని. మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కానీ సోషో ఎకనామిక్ అవుట్లుక్లో కానీ ఇలాంటివి మెన్షన్ చేస్తుంటారు. నెక్స్ట్ డిసీజెస్ అన్నీ ఒకసారి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను, తర్వాత సెగ్రిగేట్ చేద్దాం. డిసీజెస్ ఒకసారి నాతో పాటు ఈ వర్డ్స్ అన్ని చూస్తురండి. ఏముంది ఇక్కడ, ఫస్ట్ కొంచెం తగ్గిద్దాం బ్రైట్నెస్. డిసీజెస్ ఏమున్నాయి ఇక్కడ చూస్తే, డిప్థీరియా, పెరిట్యూసిస్, టెటానస్, ఇవన్నీ మనము డిపిటీలో చూసాం. నెక్స్ట్ టీబీ, ఈ వర్డ్ చూడాలి ఇక్కడ, టీబీ, రైట్, టీబీ. ఇంకా ఇక్కడ చూడాలి మలేరియా, ఇవన్నీ ఎప్పుడు ఇంపార్టెంట్గా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఇలాంటి ఇనిషియేటివ్స్ రాయాలన్నమాట. టీబీ డే ఎప్పుడు, ఓకే, టీబీ మార్చిలోనే కదా, మార్చు. అలాగే మలేరియా డే ఎప్పుడు, ఇది ఏప్రిల్లో ఉంటుంది, పక్కన మంత్లోనే ఉంటాయి. ఇట్లా ఏ డే ఉంది, దాని థీమ్ ఏంటి, రెండు చూసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్